పీఓవీలో పెట్టినాం. మేము సుప్రీంకోర్టులో మేము కౌంటర్ దాఖలు చేసినాం ప్రభుత్వ భూమి అని చెప్పని. ఇంకా దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అంటున్నాడు. ఆయన పని అక్కడనే అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కూతవేటు దూరంలో ఉంది నాదర్గుల్. కలెక్టర్ ఆఫీస్ పండుకుంటుందా మరేమన్నా? ఇదే ఇంకెవడైనా సరే పేదోడు ప్రభుత్వ భూమిలోకి పోయి ఒకవేళ నిర్మాణం చేపట్టాలన్నా లేకపోతే ఒక ఇంచు దాటి ఒకవేళ నాగలి దున్నించాలని ప్రయత్నం చేస్తే ఊకుంటుందా రెవెన్యూ డిపార్ట్మెంట్? ఊకుంటుందా పోలీస్ డిపార్ట్మెంట్? అంటే కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రోద్బలంతో మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా ఆయన యొక్క ఆధిపత్యాన్ని, అహంకారాన్ని మొత్తం కూడా రెవెన్యూ అధికారుల మీద జొప్పించి ఇవాళ రెవెన్యూ అధికారులు కూడా దీంతో కుమ్మక్కైపోయి ఇంత పెద్ద దాష్టికానికి పాల్పడతా ఉంటే కుమ్మక్కై ఉన్నారు. మేము ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. వెదర్ ఇట్ ఇస్ కలెక్టర్ ఆర్ అడిషనల్ కలెక్టర్, ఎంఆర్ఓ, ఆర్డీఓ, అందరు ఎవరం ఎక్కడికి పోము. రేపు పొద్దుగాల మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వీళ్ళంతా మళ్ళీ రేపు పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటారు, మంత్రులు అవుతారు. ఎవరిని వదిలిపెట్టాం. ఇవాళ చేరి తప్పులకు కేటీ రామారావు గారిని, హరీష్ రావు గారి పైన తప్పుడు కేసులు పెడుతున్నట్టు ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఇవాళ భూమి గుండ్రంగా ఉంటుంది, బూమరాంగ్ థియరీ అని ఉంటుంది. మీ దగ్గర కూడా వస్తుంది రేపు పొద్దుగాల. ఎవడెవడైతే ఈ ప్రజల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా పెద్ద ఎత్తున చర్యలు ఉంటాయన్న విషయాన్ని అధికారులు గుర్తుపెట్టుకోవాలా. వెంటనే పోండి. ఎవడైతే గుండా నా కొడుకులు సుప్రీంకోర్టులో కేసున్నప్పటికీ కూడా షీట్లు పెట్టినరో ఆ షీట్లన్నీ తొలగించండి. ఆ రైతులకు వెంటనే కూడా పొజిషన్ ఇవ్వండి. అక్కడ విధ్వంసం కాబట్టేటువంటి వాళ్ళ ఆస్తులకు నష్టపరిహారం చెల్లించండి. ఇవి 600 కుటుంబాలు అంటే దాదాపు 3-4 వేల మంది జీవితాలు, పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలను కాపాడాలని చెప్పని వాళ్ళ పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో, కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ రావడం జరిగింది. మానవత్వం ఉంటే రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని పెట్టుకున్నాడు. మీరు ఇక్కడ ఫ్యూచర్ సిటీలో భాగస్వాములు కూడా మీకు తెలియాలా. 795 ఎకరాల స్క్వేర్ కిలోమీటర్స్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, 795 square kilometers of land. If you convert that land into acres, 1,90,000 ఎకరాల భూమి దగ్గర. ఇవాళ ఈ 1,90,000 ఎకరాలను కబ్జా చేస్తూ ఎక్కడ పడితే అక్కడ ఇవాళ ఇన్సైడ్ ట్రేడింగ్ లెక్క అక్రమ కొనుగోళ్లు చేస్తూ, అదిరిస్తూ, బెదిరిస్తూ భూములు కబ్జా చేస్తూ ఆఖరికి వాళ్ళ ప్రభుత్వ భూములను కూడా ఈ రకంగా ప్రైవేట్ వాళ్ళు కబ్జా చేస్తుంటే గుడ్డిగుర్రం పండ్లు తవ్వుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. యు ఆర్ ద చైర్మన్ ఫర్ ద ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేను బీహార్కు సంచులు మోసినా, నేను కేరళకు సంచులు మోసినా కాబట్టి నేను భూములు కబ్జా చేస్తా అని చెప్పని ఆయన అనుకుంటే అనుకోవచ్చు గాక, కానీ నువ్వెట్లా మద్దతిస్తావు రేవంత్ రెడ్డి గారు? యు ఆర్ ద చైర్మన్ ఫర్ ద ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. నీ కిందనే ఈ భూమంతా, నీ కిందనే ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంటే ఎట్లా నువ్వు మౌనంగా ఉంటావు అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఈ విషయాన్ని ఇక్కడికి వదిలిపెట్టే సమస్య లేదు. అది ముఖ్యమంత్రి అయినా సరే, రెవెన్యూ మంత్రి అయినా సరే, లేకపోతే ఇంకా కలెక్టర్లు అయినా ఇంకెవరైనా సరే అందరినీ కూడా తప్పనిసరిగా ప్రజా కోర్టులో నిలబెడతాం. నేను మీడియా వాళ్ళకి చెప్తున్నా, మేము చెప్పింది ఏదో ఇని రాసుకోకపోండి. ఈ రిప్రజెంటేషన్ కేర్ఫుల్గా చదవండి. మీ కళ్ళలో రక్తం వస్తుంది. జర్నలిస్టులకు భూములు ఇవ్వడానికి భూములు లేవు, పేదోడికి ఇండ్లు కట్టడానికి భూములు పైసలు లేవు, ఓ 50 గజాలు 60 గజాలు పేదోడికి ఇవ్వడానికి భూములు లేవు. ప్రైవేట్ వాడు పెద్ద పెద్ద విల్లాలు ప్రాజెక్టులు కట్టడానికి మాత్రం ప్రభుత్వ భూమిని దోచుకపోతారట. ఇది ప్రజల ప్రభుత్వమా లేకపోతే పెట్టుబడిదారుల ప్రభుత్వమా, దోపిడీదారుల ప్రభుత్వమా? సమాధానం చెప్పాలా. ఆయన హైడ్రా కమిషనర్ అమ్మగారు అడిగినారు, సబితమ్మ గారు అడిగినారు. ఇది ఇంటైతే మీరు నవ్వుతారు. ఇక ఆయన ఎక్కడ పడితే అక్కడ కురికి ఇది ఇంటే అయితే మీరు హరీష్ రావు సవాల్ విసురుతున్నారు. హైడ్రా రంగనాథ్కి కనబడతలేదా అని చెప్పేసి ఏం చెప్తారు సార్? మరి ఆల్రెడీ దాని మీద మేము ఎంక్వైరీ స్టార్ట్ చేశాము. సో ల్యాండ్కి సంబంధించింది ఆల్రెడీ చెప్పారు. ల్యాండ్కి సంబంధించి కలెక్టర్ గారు అది ప్రైవేట్ వాళ్ళకు ఉన్నదని చెప్పేసి చెప్పినారు. వాళ్ళ సంబంధించిన వాళ్ళు కూడా మీడియా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పినారు. సో ఎనీహౌ అది ఎంక్వైరీ జరుగుతున్నది. దాని ఎంక్వైరీ తర్వాత మేము డెఫినెట్గా యాక్ట్ చేస్తాం. ఏదైతే చెరువు ఏదైతే ఉన్నారో ఆ చెరువు ఒక దాదాపు 15 ఎకరాల చెరువు ఏదో దాంట్లో ఉన్నదని చెప్పి అన్నారు. 15 or 23 వాటెవర్ అది నోటిఫై అయిందని అంటున్నారు. వాళ్ళు కూడా వచ్చారు, ఆ రిప్రజెంటేటివ్స్ కూడా. వాళ్ళు వచ్చేసి వాళ్ళే మీరు మాకు చెప్పండి, చెరువు ఎక్కడ ఉందో చెప్పండి, అదంతా మేము ఇమీడియట్ గా దారి అంతా మొత్తం ఇచ్చేసి దాన్ని ఓపెన్ చేసేస్తామని మేము అన్నారు. మేము దానికి కూడా ఫీల్డ్ సర్వే పెట్టాము.
లోకల్ ఇరిగేషన్, రెవెన్యూ, హైడ్రా టీమ్ అంతా కూడా వెళ్ళి ఆ చెరువు ఏదైతే వాళ్ళది ఉందో అంతా ఫ్రీ చేసేదానికి కూడా నెక్స్ట్ వీక్ ఫీల్డ్ సర్వే పెడుతున్నాం. మీరు విజిట్ చేస్తున్నారా ప్రత్యేకంగా ఏమైనా దానికి సంబంధించి? నేను అవసరం లేదండి. ఇట్లా నేను అక్కడ పెద్ద కలుషితము అది అయింది లేదు, జస్ట్ ఇది ఎంక్రోచ్ అయిందని అంటున్నారు. అది మేము మా జిఏఎస్ దాంతో చెక్ చేస్తాము. దాని చుట్టూ ఫెన్సింగ్ అట్లాంటిది ఏమైనా ఉంటే కనుక వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా మేమే స్వచ్ఛందంగా తీసేస్తాము అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అది మాకు లేక్ ఎక్కడ ఉందో అక్కడ చూపించండి అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అది వాటర్ అది లేదని అంటున్నారు. బట్ ఓకే, వాటర్ కొంత ట్రేసెస్ ఉన్నట్టు కూడా మాకు చూసాము. ఏదైనా కానీ దాని మీద ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా అది వాళ్ళు తీసేస్తామని వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వస్తే ఫైన్, లేకపోతే కనుక మేమే తీసేస్తాం. అంతే సింపుల్. అది అదేం పెద్ద ఇప్పుడు చెప్తాను. ఇక్కడ కూడా ఈ హోటల్ దగ్గర కూడా అదే చెప్తున్నాం. వాళ్ళకి ముందు అవకాశం ఇస్తాం తీసేయడానికి. నేను అంటే చాలా మంది కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం అన్న ఇది. 7,000 కోట్ల రూపాయల ఆస్తులు, ప్రజల భవిష్యత్ తరాలకు ఉపయోగపడే చెరువులు అంటే మామూలు పేదవాడు చిన్న డీవియేషన్ ఉంటే ఎగిసెగిసి పడేటువంటి ఒక రంగనాథ్ గారు హైడ్రా అంత పెద్ద ఎత్తు చెరువులో వాడు కబ్జా చేస్తుంటే, వందల సంవత్సరాల కింద నుండి ఉన్న చెరువును కబ్జా చేస్తుంటే అదే ఉందండి చిన్న మ్యాటర్ అంటున్నాడు. ఈ కలెక్టర్ చెప్పిండు అని అంటున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇది ప్రైవేట్ భూమి అని చెప్పిండ్రు అని అంటున్నారు. రంగారెడ్డి కలెక్టర్కు ఎట్లా ఔచిత్యం ఉంటుంది అది ప్రైవేట్ భూమి అని రంగనాథ్ గారికి చెప్పడానికి? ఆయన చెప్తే రంగనాథ్ గారు ఇది ప్రైవేట్ భూమి కాబట్టి ఏం లిటిగేషన్ లేదని ఆయనకాయనే కనీస విచారణ చేసుకోకుండా ఎట్లా సర్టిఫికేట్ ఇస్తాడు? మీరు పోయినరా అని మీ బాధ్యత కలిగిన మీరు పెద్దలు, మీడియా పెద్దలు అడిగితే మేము పోవాల్సిన అవసరం లేదు, మా వాళ్ళు ఎవడో పోతాడు అని మామూలు ఆటకేమో పెద్ద పెద్ద డ్రస్సులు వేసుకొని, క్రేన్లు పట్టుకొని, బుల్డోజర్లు పట్టుకొని బుల్డోజర్ రాజ్యం నడిపిస్తూ పేదోడిని ఇండ్లు కూల్చడానికి మాత్రం రంగనాథ్ గారు ముందుంటారట. మరి ఎవరిని చూసి భయపడతా ఉంటారు రంగనాథ్ గారు? ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని చూసి భయపడుతుండా, లేకపోతే ఈ కంపెనీలను చూసి భయపడుతున్నాడా, లేకపోతే కంపెనీలు వాళ్ళతో ఏమైనా మొత్తం ప్రభుత్వం కుమ్మక్క అయిపోయింది కాబట్టి నాకెందుకు, నేను కూడా అందులో భాగం అని మౌనంగా ఉన్నాడా? వై ఇస్ దట్ ఈజ్ నాట్ టేకింగ్ యాక్షన్? ప్రోయాక్టివ్ గా హైడ్రాకు ఒక ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తుల్లో ప్రైవేట్ వాడు జొరపడినా ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత హైడ్రాకు ఉంది. ఇట్స్ మ్యాండేట్ ఆఫ్ హైడ్రా. దానికి ఎవరు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడెక్కడనో సుమోటోగా కేసులు పెట్టేటువంటి ఒక కూల్చేటువంటి ఒక హైడ్రా కమిషనర్ ఎందుకు ఇవాళ ఇక్కడికి రాలేదు అంటే అంతా కూడా దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టు అని చెప్పిన సామెత ఉన్నట్టుగా ఇవాళ అటు హైడ్రా, ఇటు రెవెన్యూ అధికారులు, పోలీసులు, ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు అందరూ కుమ్మక్కైపోయి 7,000 కోట్ల రూపాయల భూమికి మంగళం పాడుతున్నారు. దయచేసి రంగారెడ్డి జిల్లా ప్రజలు, ఫ్యూచర్ సిటీ ప్రజలు ఆలోచించండి. మన ఫ్యూచర్ బర్బాద్ చేయడం కోసం ఇవాళ ఈ చిల్లర డ్రామాలు బాల్పడతా ఉన్నారు అన్న. ఇవాళకి కూడా ఇవి ఉన్నాయి. ఇది చూడ్రి, ఇది చూడ్రి, ఇది గవర్నమెంట్ దిమ్మె, గవర్నమెంట్ ల్యాండ్ అని దిమ్మె అన్న. దాని లోపలికి వేసుకునేవాడు, దాని లోపలికి వేసుకొని వీడు రేకు పెడతాడు. ఆవు కథ చెప్తా ఉండే అడిషనల్ కలెక్టర్ ఇప్పటిదాకా మీరు విన్నారు కదా. మొత్తం ఆవు కథ. ఏమన్నా అడిగితే మేము సుప్రీంకోర్టులో కౌంటర్ వేసినాం మా భూమి అని, ఏమన్నా అడిగితే మేము పీఓబీలో పెట్టినాం కాబట్టి మా పని అయిపోయింది అని చెప్పని ఆవు కథ చెప్తుండు. మరి ఏం చెప్తాడు కలెక్టర్ గారు దీనికి? ఏ ధైర్యంతో వీడు షీట్ గవర్నమెంట్ ల్యాండ్ దిమ్మని లోపలికి వేసుకొని షీట్లు పెడతాడు? ఇక చూడరన్న, ఇక చూడ్రి, దాడి చేస్తే పాపం ఆ రైతులను విధ్వంసం చేసిన తీరు చూడండి అన్న. ఇగో బుల్డోజర్లు పోతాయి. ఇది బుల్డోజర్ పాలన. రాహుల్ గాంధీ దేశంలో ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ తిరిగిందని చెప్పని యోగి ఆదిత్యనాథ్ను బుల్డోజర్ పాలన అంటే రేవంత్ రెడ్డి గుడియాల తెలంగాణలో బుల్డోజర్ పాలన కొనసాగిస్తుంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఇది బుల్డోజర్ పాలన, రాక్షసమైనటువంటి ఒక పాలన. ఇది పాపం ఈ పేద రైతు రంగనాథ్ గారికి రైతులు పోయి కూడా ఇచ్చి వచ్చారు ఒక నెల రోజుల కింద. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది కబ్జా అయింది, చెరువు కబ్జా చేసిన రైతులు స్వయంగా పోయి ఇచ్చేస్తే కూడా స్పందన లేదు. కలెక్టర్ గారు ఇప్పటికైనా రియాక్ట్ కావాలి. హైడ్రా కమిషనర్ గారు ఇది ప్రభుత్వ భూమి కాదు, ప్రైవేట్ ల్యాండ్ అని కలెక్టర్ గారు చెప్పారు. ఇప్పటికైనా ఇమీడియట్ కలెక్టర్ గారు మరి అది ప్రభుత్వ భూమా లేకపోతే ప్రైవేట్ భూమా అదైనా క్లారిఫై చేయండి. కోట్లనేమో గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు, ఇక్కడ మరి రంగనాథ్ గారికి ఏమో ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు. ఏది క్లియర్ అనేది కలెక్టర్ గారు ఇమీడియట్ గా చెప్పాలి. ఇమీడియట్ గా భూమిని అంతా కూడా కలెక్టర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వదిలిపెట్టాం కదా కలెక్టర్ గారు. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారని రంగనాథ్ గారు అంటున్నారు ఇది ప్రైవేట్ ల్యాండ్ అని. కలెక్టర్ గారు ఈ రోజు లేరు, కలెక్టర్ గారు మళ్ళీ వస్తాం. కలెక్టర్ గారు క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంతవరకు రానివ్వరని నేను అనుకుంటున్నా. కలెక్టర్ గారు అంతవరకు రానివ్వరు.
ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత తీసుకుంటారు, షీట్స్ తొలగిస్తారు, రైతులకు పంపిస్తారు లోపలికి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మళ్ళీ వస్తాం, మళ్ళీ కలెక్టర్ గారు మళ్ళీ అవి తీసేంత వరకు వదిలిపెట్టాం. ఎందుకంటే ప్రభుత్వ భూమిని వీళ్ళే ఒప్పుకున్నారు. మరి ఏది కరెక్ట్? రంగనాథ్ గారు చెప్పింది కరెక్టా, కలెక్టర్ గారు ఇప్పుడు ప్రభుత్వ భూమి వేసింది కరెక్టా? అది ఎట్టి పరిస్థితులలో అందుకే అంటున్నా. ప్రోబిటెడ్ అని ఇన్ని రోజులు చెప్పింది, ఈరోజు ప్రోబిటెడ్ లో కూడా కనిపిస్తలేదు. ఆ లిస్ట్ కూడా తీసేసి రెవెన్యూ మినిస్టర్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలోనే మ్యూటేషన్ చేశారు. వాళ్లే ఈ భూములు కొలగట్టడానికి ఇప్పుడు ఏం చెప్పారు? అడిషనల్ కలెక్టర్ గారు ఏం చెప్పారు?